పరిస్థితుల్లో మంచిగా, అంత మంచిగా ఉన్నప్పుడు ఒక గొప్ప సమస్య, శ్రమ వచ్చిందనమాట. ఆ శ్రమ ఏంటో తెలుసా? ఆ బలహీనత సన్హరీబు అనే రాజు ద్వారా వచ్చిందండి. ఆ సన్హరీబు చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం చదువుకుందాం. రాజైన హిజ్కియాను ఆమోజు కుమారుడైన ప్రవక్తయును ఇందును గూర్చి ప్రార్థన చేసి ఆకాశము తట్టు చూచి మొరపెట్టగా యెహోవా ఒక దూతను పంపిన. చాలండి. ఇక్కడ ఎందుకు ప్రార్థన చేశారు? అంతా బానే ఉంది, అభివృద్ధి పరంగా అందరూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు. ఎంతగానో ఆ 10వ భాగాన్ని, దేవుని యొక్క ప్రథమ ఫలాలని దేవుని యొక్క సన్నిధానానికి తెచ్చి ఎంతగానో ఆరాధిస్తున్నప్పుడు బాగా అభివృద్ధి చెందింది యెరూషలేము. అంతా బాగున్నప్పుడే కదండి శ్రమలు వచ్చేది, అవునా కాదా? ఇక అంతా క్షేమకరంగా ఉంది అన్నప్పుడే ఎలాగో వస్తుంది, ఒక ఆటంకం వస్తుంది, ఒక అనారోగ్యం వస్తుంది, ఒక చెప్పుకోలేని బాధలు వస్తూ ఉంటాయి. ఇక్కడ హిజ్కియా శ్రమ వచ్చింది. హిజ్కియా కాలములో యెరూషలేముని పరిపాలిస్తున్న సమయాలలో, హిజ్కియా కాలంలో గొప్ప శ్రమ యెరూషలేముకి వచ్చి ఉన్నది. ఆ శ్రమ ఏంటంటే గొప్ప సైన్యము లోకమంతా జయించిందంట. ఆ సైన్యము ఇంక యెరూషలేము దగ్గరకు వచ్చి నిలబడిందంట. యెరూషలేము కొద్దిపాటి సైన్యముతో ఉంది. చూడండి, ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. 32వ అధ్యాయము, 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. ఎవరికి? సన్హరీబుకి. ఈ సన్హరీబు ఎక్కడి నుంచి వచ్చాడు? 32వ అధ్యాయం మొదటి నుంచి చదివితే తెలిసిద్ది. రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత అష్షూరు రాజైన సన్హరీబు వచ్చి యూదా దేశములో చొరబడి ప్రాకారముల ఎదుట దిగి వాటిని లోపరుచుకొన చూసెను. సన్హరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయ ఉద్దేశించి ఉన్నాడని హిజ్కియా చూచి పట్టణము బయటనున్న ఊటల నీళ్లను అడ్డవలెనని తలచి తన అధిపతులతోనూ పరాక్రమశాలులతోనూ యోచన చేయగా వారు అతనికి సహాయం చేసిరి. చాలండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొప్పగా ఆ యెరూషలేము ఆ యొక్క హిజ్కియా కాలంలో వర్ధిల్లుతా వస్తా ఉన్నది. గొప్పగా, ఏ ఆటంకము లేదు, అందరి కుటుంబాలు క్షేమకరంగా ఉన్నాయి. అందరి కుటుంబాలు దేవుణ్ణి తెలుసుకొని కుటుంబాలలో నిత్యారాధన, దేవాలయములో ఆరాధన, స్తుతియాగము. దేవుడు వారిని బహుగా అభివృద్ధి పరిచాడు. హిజ్కియా అన్నాడు, ఇంకా మనం అభివృద్ధి చెందాలి అంటే దేవుని దగ్గరికి ప్రథమ ఫలాలు, 10వ వంతు, వీటన్నిటిని తీసుకొని రావాలి అనేసి చెప్పగా అన్నీ తీసుకొని వచ్చారట. తేనె, ఇంకా గొప్ప గొప్ప పంటలు, గోధుమలు అన్నీ తీసుకొని అక్కడికి వస్తే ఆ కాలము బాగుగా చాలా అభివృద్ధి పొందుతా ఉన్నప్పుడు అనుకోని సమయాన సన్హరీబు అనే రాజు ద్వారా ఒక శ్రమ వచ్చి పడతా ఉంది. యుద్ధము చేయవలసిన సమయము. యెరూషలేము ప్రజలేమో తక్కువ పాటి జనాంగంగా ఉన్నారు. సన్హరీబు ఏం చేస్తా ఉన్నాడు?